జగిత్యాలలో మొట్టమొదటిసారిగా శాండ్తో ఇసుకతో చేసినటువంటి 21 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం చూశారు కదా. దైవ సంకల్పం లేనిదే ఒక మామూలు వ్యక్తులు కూడా అడుగు ముందుకు ఏరారు. కానీ ఈరోజు మన జగిత్యాలలో మన ఉమారాణి మేడం అండ్ రమాదేవి మేడం ఇద్దరు కలిసి ఒక అడుగు ముందుకేశారు. వాళ్ళ వెనుక ఉండి నడిపించేది మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. అండ్ మీకు చూపిస్తాము. జగిత్యాలలో ఫస్ట్ టైం ఇంతవరకు ఇలాంటి ప్రయోగం ఎప్పుడు ఎవరు చేయలేదో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కానీ మన జగిత్యాలలో మొట్టమొదటిసారిగా శాండ్తో ఇసుకతో చేసినటువంటి 21 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించి ఈరోజు అనగా ఫిబ్రవరి 5వ తారీఖు 2026 రోజున మొదలు కాబోతుంది. ఈ దర్శనం అనేది వెంకటేశ్వర స్వామి దర్శనం వచ్చేసి నెల రోజులు ఉంటుంది. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి వెళ్ళి మార్చి 5 వరకు ప్రతిరోజు మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినటువంటి టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానంలో ఎలాంటి పూజలు అయితే జరుగుతాయో మనకు కూడా ఇక్కడ డైలీ ఆ పూజలు రమాదేవి మేడం అండ్ ఉమారాణి మేడం గారు ఇక్కడ దగ్గరుండి వారి పర్యవేక్షణలో ప్రతిరోజు ప్రతి పూజని ప్రతి టైం కావాల్సిన పూజని చేస్తూ, అలాగే మన ప్రేక్షకులకు మన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు, ఒక వెంకటేశ్వర స్వామి భక్తులే కాదు మన హిందువులందరికీ మన హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి మన పిల్లలకి మన భవిష్యత్తులో మన పాస్ట్లో అయితే ఉందో మనం గడిపిన కాలంలో మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని, మన భక్తి శ్రద్ధలని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ముందు తరం వారికి, అలాగే ప్రజలు ప్రస్తుతం వాళ్ళ జీవితాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, వాళ్ళకు టైం దొరకనప్పటికీ తిరుపతి వెళ్ళి రాలేనంత కొన్ని సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అలాగే వాళ్ళకున్న కొన్ని పర్సనల్ సమస్యల వల్ల కూడా పోలేని వాళ్ళు కూడా మన జగిత్యాల్లో ఈ రోజు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళు సాక్షాత్తు ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించినట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ రండి. జగిత్యాలలో వెలిసినటువంటి ఈ నెల రోజులు జరగబోయే మహాకార్యానికి మీరందరూ సహకరించి అండ్ దర్శనం చేసుకొని పుణ్యతులు కాగలరని కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం స్వామివారిని చూపించడానికి వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎలాగుందో అలాగే చేశారు కదా ఫ్రెండ్స్. అలాగే మనకు ఏ పూజ చేసినా వినాయక పూజ మొదటగా చేయాలంటారు. అందుకే ఇక్కడ చేసినటువంటి మన ఈ ప్రతిష్టాపనలో అలాగే మనకు వినాయక దేవుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. చూడొచ్చు మీరు. అలాగే పక్కపంటి అపార భక్తుడైనటువంటి అన్నమాచార్యులు వారి కూడా ఇక్కడ మనకు వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే వెంకటేశ్వర స్వామికి వాహనమైనటువంటి ఎప్పుడు ఇష్టమైనటువంటి వ్యక్తి, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు ఉన్నారంటే గరుడ మహర్షి వారు. ఆయనను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మీరు పర్టికులర్గా చూడొచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకు సరస్వతి దేవిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మీరు పర్టికులర్గా చూడొచ్చు. చాలా అద్భుతంగా మనకు సాక్షాత్తు సరస్వతి దేవే ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. చెప్పాను కదా ఇప్పుడే మీకు చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు మన జగిత్యాలకు తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, నన్నర్దని ఎవరంటే ఉమారాణి మేడం. ఇప్పుడు ఆ మేడాన్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. రండి మేడం. నమస్తే అండి. మేడం మీ మాటల్లో చెప్పండి, మీరు ఇక్కడ దేవుడిని ఎలా తీసుకొచ్చారు? ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎవరికి తిరుపతి దేవుని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు 2000 కిలోమీటర్లు ఉన్నటువంటి తిరుపతికి వెళ్ళి మాత్రమే దర్శించుకోవాలి. మీరు అంతటి భాగ్యాన్ని మాకు జగిత్యాలలో కల్పించినందుకు మేము కూడా చాలా ఆనందిస్తున్నాము. అలా ఇక్కడ తీసుకురావడం గల కారణం ఏంటి? అండ్ అలాగే మన జగిత్యాల నడిబొడ్డున అంటే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వచ్చి రోడ్డు మీదకి వెళ్ళి చూసుకొని దర్శనం చేసుకుని పోవచ్చు. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఎలా ఉంటాడో ఇక్కడ కూడా మీరు సేమ్ ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి అది ఎలా జరిగిందో ఒక్కసారి మా ప్రేక్షకులకి చెప్పండి మేడం.
నమస్తే అండి. నా పేరు మీ వేముల ఉమారాణి. నేను ఉమా సనాతన ఈవెంట్. నాకొచ్చిన కళ, నాకొచ్చిన నిజమా, ఇది ఏందో అంటే అంతా స్వామివారి ఆశీస్సులు. నేను ఏ విధంగా ఎప్పటి నుండో గత 10 సంవత్సరాల నుంచి నా లోపలికి నేనెళ్ళి నేనేంటో నిరూపించుకోవాలనుకునే సందర్భంలో ఒక ఫ్రెండ్ ద్వారా బ్రహ్మముహూర్తంలో లేస్తున్నారు అని అంటే నాకు అది కావాలి, బ్రహ్మముహూర్తంలో లేవడం అని. తను 50 రోజుల తర్వాత నేను లేవడం జరిగింది. ఈ రోజుకి కరెక్ట్ 66వ రోజు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3:30 తర్వాత నేను ఏ రోజు నిద్రపోలేను. ఈవెన్ 2 గంటలకు పడుకున్నా, 1కి పడుకున్నా, 3:30కి అదే ఆటోమేటిక్గా నాకు మెలకు వచ్చేస్తుంది. ఆ మెలకు వచ్చిన సందర్భంలో నాకు చాలా కష్టాలు పెట్టాడు ఈ వెంకటేశ్వర స్వామి రావడానికి. నాకు చాలా పరీక్షలు పెట్టాడు. అంటే ఏదో ఒకటి నేను జగిత్యాల్లో ఈ గడ్డ మీద ఏదో ఒకటి చేయాలి. ఎన్నో ప్లేసులు చూశాను, ఎన్నో అద్భుతాలు చేయాలి ఇక్కడ అని అనిపించిన సందర్భంలో తను ఫస్ట్ రాలేడు. తను ఏదో వింతలతో వచ్చి ఒకరోజు అనుకోకుండా ఇసుక నుండి తను ఆవిర్భవించాడు. అలా నేను ఇంకొకరిని కలిసిన ఆ వ్యక్తి తను నేను ఇలా అనుకుంటున్నాను అంటే, లేదు మీరు అది పట్టుకోండి అని అంటే, ఆ పట్టుకున్న రోజే నాకు ఆయన స్వప్నంలోకి వచ్చాడు. ఆయన నేను వచ్చిన 40వ రోజు తర్వాత ఈ రోజుకి 66వ రోజు. ఈ 20-25 రోజుల మధ్యలో నిజంగా చెప్పాలంటే నా చేతిలో 1 రూపీ కూడా లేదు. కానీ ఆ భగవంతుడికి నేను ఒకటే అనుకున్నాను, చేస్తాము అనే సంకల్పము, చేయించుకునేది మీరు. నా చేతిలో ఏమీ లేదు. ఈ టైంకి ఎవరు వస్తే వాళ్ళే, నా ఫ్యామిలీ కాదు, నా రిలేటివ్స్ కాదు. మీరు భూమి పూజకి ఎవరు తీసుకొచ్చుకుంటారు, మీ పూజకి ఎవరిని తీసుకొచ్చుకుంటారు, మీ దర్శనానికి ఎవరిని తీసుకొచ్చుకుంటారు, మీ ఖర్చులు ఎవరిని పెట్టిస్తారు, అదంతా మీరే చూసుకోండి. నాకు మీరు ఇచ్చారు ఈ సంకల్పము, అది ఈ ప్లేస్లో ఇవ్వడానికి నాకేం తెలియదు. కాకపోతే ఆ భగవంతుడే నడిపిస్తున్నాడు. కాకపోతే మనలోకి మనం ప్రవేశించినప్పుడు మాత్రం ఆయన ఇదేందో చేయాలనిపించిండు. కానీ ఈ జగిత్యాలకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ స్టార్ట్ అనేది, ఈ జగిత్యాలను స్టార్ట్ చేయడం, అది ఈ అవతారమూర్తిని చేయడం అనేది చాలా గొప్ప విశేషం. కాకపోతే ఈయన ఇచ్చిన అపురూప దర్శనము ఎంత బాగుందంటే, నాకు ఇచ్చింది చిన్నదే కానీ ఈయన వచ్చి చాలా పెద్దగా ఇచ్చాడు. ఈ రోజు చేస్తున్నా అంటే నెక్స్ట్ ఏమవుతుంది కూడా నాకు తెలియదు. నాకు ప్లాను లేదు, ఏమీ లేదు. కాకపోతే ఈ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండి, మరి ఈయన ఎందుకు ఇలా వచ్చాడో, ఎందుకు ఇలా చేయించుకుంటున్నాడో, ఏ ఒక్క రోజు కూడా తను ఈ రోజు ఇది చేయాలి అది చేయాలని అనుకోకుండా ఇంతమంది వచ్చారు, తరలి వచ్చారంటే అంతా ఆయన దైవమే, ఆయన కృపనే. ఇది అంతా ఆయన చేసుకున్న సంకల్పమే. కానీ నేనేదో చేయడానికి, చేసుకోవడానికి మాత్రం నేను ఇది అనుకోలేదు. అలా అనుకున్నానుంటే ఇంత పెద్ద అవతారమూర్తి రాకపోయేది. ఎప్పుడో మధ్యలోనే తను ఆగిపోయేవాడు. ఆ రోజు స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్న టైంకి మాత్రం ఆయన వచ్చాడు. ఈ అందరూ వచ్చి ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకొని, తనకి ఎన్నో కోరికలు ఉన్నటువంటి వాళ్ళు నెరవేర్చుకొని అందరికీ సంకల్పం కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చూశారు కదా, ఒక సంకల్పం అనేది మనిషి లోపల ఏర్పడుతుంది. కానీ నడవాలంటే మనిషి మాత్రమే కనిపిస్తాడు, కానీ నడిపించే దైవశక్తి వెనకాల ఉంటుంది, కంటికి కనిపించడు అంటారు. ఈ రోజు మనం అనుకుంటాం కదా ఆడవాళ్ళు ఏం చేయలేరని, తనలో వచ్చిన ఒక చిన్న మార్పు, ఆ మార్పు గల కారణం ఏంటి అంటే ఈ వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆ మేడం మనకు చెప్పడం జరిగింది. ఆ మేడం ఒకరే కాదు, తను ఇంకొకరి సహాయంతో ఈ సంకల్పాన్ని తీసుకొని ముందుకు రావడం జరిగిందని చెప్పింది. వాళ్ళు రమాదేవి మేడం. రండి మేడం. ఈ మేడమే ఇద్దరు ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు అని చెప్పి నిరూపించారు. ఈ రోజు మనం తిరుపతి వెళ్లకుండా ఆ దేవుణ్ణి మన దగ్గరికి తీసుకొచ్చారు. ఈ రోజు మనం ఎలా అంటే తిరుపతిలో ఎలాగైతే మనకు ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా తీసుకొచ్చి మనకు ఆ దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఓ వెంకటేశ్వర స్వామి నమః. గోవిందా గోవిందా.